బ్యాక్ టు న్యూస్. కవిత తన పార్టీ పేరును టీపీజేపీగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా నామకరణం చేసినట్టుగా సమాచారం. తన పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పిన కవిత అన్నట్టుగా ఇప్పుడున్న తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కార్మిక దినోత్సవం రోజు అయిన మే 1న పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక పసుపు ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. టీడీపీ వెంట గతంలో బీసీ ఓట్ బ్యాంక్ ఉండేది. ఆ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకునేలా పసుపు టచ్ ఇస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విప్లవ భావాలు కార్మిక సంక్షేమానికి చిహ్నంగా ఎరుపును చేర్చినట్టు చెబుతున్నారు. ఇక కాగడా లేదా కళ్ళజోడు గుర్తుపై కవిత ఫోకస్ చేశారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం కాబోతోంది. కల్వకుంట్ల కవిత పొలిటికల్ పార్టీని ప్రకటించబోతున్నారు. గత 20 ఏళ్లుగా తెలంగాణ జాగృతి సంస్థను నడిపిస్తున్న కవితను వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్. సుమిత్ర, తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కల్వకుంట్ల కవిత పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. మే నెలలో తన రాజకీయ పార్టీని ప్రకటించేందుకు కవిత పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితిని మనం చూసాం. ఇక కవిత పెట్టబోయే పార్టీ పేరు ఏ విధంగా ఉంటుందన్న దానిపై ఇటు రాజకీయ వర్గాల్లో కానీ సామాన్య జనంలో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు కవిత మొత్తం 4 రాజకీయ పార్టీల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలుస్తోంది. అందులో మొదటి ప్రాధాన్యతగా తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ టీపీజేపీ పార్టీగా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. కవిత ఈ పేరునే ఫైనల్ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీని ప్రకటిస్తారని చెప్పి కవిత మే 1న మే డే రోజు కార్మికుల దినోత్సవం రోజే రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పార్టీ ఎజెండాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కవిత ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా జెండా ఇక టీడీపీ పార్టీని పోలిన జెండాగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా టీడీపీ పార్టీ పోలిన రంగును పోలిన పసుపు ఎరుపు రంగులతో కూడిన జెండాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎక్కువగా రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది. బీసీ ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. కవిత కూడా మొదటి నుంచి బీసీలకు 42% రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే బీసీ సమస్యలు బీసీ పోరాటాలు పూర్తి స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో బీసీలను ఎక్కువగా ఆకర్షించే విధంగా తెలుగుదేశం పార్టీ జెండాను పోలిన పసుపు ఎరుపు రంగుతో జెండాను కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీ సింబల్స్ వచ్చేసరికి అయితే కాగడ కలజోడి 2 సింబల్స్ పరిశీలించాలని చెప్పి ఇప్పటికీ ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఎక్కువగా కాగడ గుర్తు వచ్చే అవకాశం ఉందని చెప్పి కవిత వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. విప్లవానికి దానికి నాందిగా ఉంటుందని చెప్పి కాగడ గుర్తు అయితే ప్రజల్లోకి కూడా తొందరగా రికగ్నైజ్ అవుతుందని చెప్పి కవిత భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పోటీ చేసే విషయంలో కూడా కవిత చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అందులో ప్రధానంగా సిద్దిపేట నుంచి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కొత్త రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావును ముందు నుంచి కవిత టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి పోటీ చేయాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేటతో పాటు మరొక నియోజకవర్గంలో కూడా, అది బోధన్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, లేదంటే మంచిర్యాల కావచ్చు, సిద్దిపేటతో పాటు మరొక నియోజకవర్గంలో కూడా 2 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కవిత పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. మే 1న కార్మిక దినోత్సవం రోజు కవిత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ కర్ణాకర్ ఫర్ ద అప్డేట్స్.